ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే మరో పార్టీ ఓడిపోవాల్సిందే. ఇంత చిన్న లాజిక్ విషయంలో నాయకులు చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. తమ ఓటమికి కారణాలను హుందాగా ఒప్పుకోకుండా చాలా వరకు జనాల్లో పల్చనైపోతూ ఉంటారు. అలాగే తమ ఓటమికి అసలు కారణం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నాలు కూడా చేయరు. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి విషయంలోనే అది ఎక్కువగా కనిపిస్తుంది. ఓటమికి కారణాలని వెతుక్కోకుండా గెలుపుకి బాటలు వేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఉండదు. రాజకీయ పార్టీల అధినేతలు ఎప్పుడూ తమ ఓటములను అంత ఈజీగా ఒప్పుకోరు. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు చూస్తేనే అది అర్థమవుతుంది. గతంలో ఆయన తన ఓటమికి ఖచ్చితంగా ఆయన కారణం కాదని అప్పట్లో ఆయన చెప్పుకునేవారు. కానీ ప్రస్తుతం ఆయన తీరులో మార్పు వచ్చింది. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా గతంలో స్పందించారు. 2024 ఎన్నికల ఓటమి విషయంలో కూడా ఈవీఎంలే కారణమని ఆయన చెప్పారు. అయితే ప్రస్తుతం ఆయన ఓటమికి కారణం పెద్దగా ఏమీ చెప్పలేకపోయినప్పటికీ ప్రజల మీద మాత్రం ఒక్క మాట కూడా ఎత్తలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఓటమికి గల కారణాలను తెలుసుకున్నారు. ఆయన హుందాగా ఓటములకు తానే కారణమని అంగీకరించడం పార్టీలో శుభపరిమాణమని చెప్పాలి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో ఏ అగ్రనేత ఈ స్థాయిలో బహిరంగంగా ప్రకటించారు. శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఓటమికి గల కారణాలను తెలిపారు. తన వ్యవహార శైలి కారణంగానే 2004-2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యానని ఒప్పుకున్నారు. అంతేకాదు ఎమ్మెల్సీలను క్యాడర్ను సమన్వయం చేసుకోవడంలో పార్టీ నేతగా తాను విఫలమయ్యాలని కూడా అంగీకరించారు. నిజానికి చంద్రబాబు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తారని ఎవరూ ఊహించడం లేదు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో అగ్రనేతలు ఎవరు గెలుపుకు తమ ఫోటో కారణమని చెప్పుకుంటారు తప్పించి ఓటమికి తాము హుందాగా తీసుకోరు.